రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన చట్టంలో చేర్చబడినప్పటికీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నికల్లో వచ్చినప్పటికి కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా తీసుకున్న హామీ ప్రకారం కూడా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే ప్రయత్నం చేయకపోవడం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. లాస్ట్లో కంబాల్ దిన దగ్గర నేను కూడా అక్కడే ఉన్నా, ఆదినాయుడు అక్కడే ఉన్నాడు, అందరం కలిసి కంబాల్ దినలో ఫౌండేషన్ వేశారు. ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. కానీ విభజన చట్టంలో ఇవ్వకపోయినా, కేంద్రం సహకరించకపోయినా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో మా తండ్రి కలగన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళు చెప్పినట్టు ఏపీ హైగ్రేడ్ స్టీల్ కింద రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ నిర్మించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ధైర్యంగా ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ రోజు అన్ని పర్మిషన్లు తెచ్చారు. 750 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి అన్నీ ఇంతవరకు చెప్పాం. అన్ని జీవోలు చూపించారు, అన్నీ కూడా డబ్బులు ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, నీళ్ళ అలాట్మెంట్ జరిగింది, అన్నీ చేసినారు. కానీ పెట్టుబడిదారుడు కూడా జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ తిల్దాన్ గారిని ఒప్పించి 8,800 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి తీసుకొచ్చి పనులు ప్రారంభించి అన్నీ చేయడం దురదృష్టం కొద్దీ గవర్నమెంట్ మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది ఆ పనులు కొనసాగిస్తే అని చెప్పి 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినారు. ఇప్పుడు కూడా డబుల్ ఇంజనే ఉంది. ఆ రోజు డబుల్ ఇంజన్ నుంచి ₹1 ఖర్చు పెట్టలే, ఈ రోజు కూడా డబుల్ ఇంజనే ఉంది. అయినప్పటికీ కూడా 2 ఏళ్ళు నిర్లక్ష్యం చేసినారు. కేవలం ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ పూర్తి అయితే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని దుర్బుద్ధితో దీన్ని ఆపారు. ఈరోజు ప్రచార ఆర్భాటం చేసుకొని వాళ్ళ అకౌంట్లు వేసుకునేదానికి చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కార్యక్రమమే కొనసాగుతుంది. అది చెప్పేదానికి చేసిన ప్రయత్నమే చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం. 2 ఆ రోజు ఎన్నికల ముందు ఈ నియోజకవర్గంలో 2 ముఖ్యమైనటువంటి సమస్యలు. రాజోలి ప్రాజెక్టు కింద ముంపు గురైనటువంటి పంట పొలాలకు ఆ సోమచిల్లకి నీళ్ళు వదిలితే 1000 ఎకరాలు ప్రాజెక్టు కట్టకపోయినా నీట మునుగుతూ ఉంది. అలాంటిది రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అవార్డు కూడా పాస్ చేశారు భూములకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలు కేసీ కెనాల్ స్టెబిలైజేషన్ అవుతుందని చెప్పి చాలా రాయలసీమ ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటిది కడప జిల్లాకు. అలాంటి ప్రాజెక్టు తీసుకొస్తే ఆ రోజు ఎన్నికలు రావడము, డబ్బులు ఖర్చు పెట్టినారు, ఆగిపోవడం. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇదే లోకేష్ గారు కానీ, అదే యువగలం పాదయాత్రలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చినప్పుడు కానీ ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డి పాదయాత్రలు చేసి మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,50,000 ఇస్తామన్నారు, అవార్డు పాస్ చేశారు భూములకు. మేము వస్తే 24 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పి ఈ నాయకులు చెప్పారు. ఎన్నికలు అయిపోయినా కూడా అది ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇటు రాజోలి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేసీ కెనాల్ 1,00,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రైతులకు కూడా అన్యాయం చేసే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి. నేను కౌన్సిల్లో అడిగితే ఇది కట్టే పరిస్థితే లేదని చెప్తా ఉన్నారు. భూములకు పరిహారం పెంచుతారంటే ప్రాజెక్టే కట్టే పరిస్థితి లేదు, అసలు అవార్డే పాస్ కాలేదంటారు. ఇప్పటికి కూడా రైతుల భూముల అవార్డు పాస్ అయ్యి వాళ్ళు లోన్ తెచ్చుకోవాలన్నా అమ్ముకోవాలన్నా జరగని పరిస్థితి. 2 కొండాపురం మండలంలో గండికోట ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి భూములకు అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజీ కింద 675 గతంలో ఇస్తే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే అధికారంలోకి వస్తే ప్రతి పీడిఎఫ్కు అంటే ముంపుకు గురైనటువంటి ఫ్యామిలీస్కు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దాదాపు 9,000 మంది పీడిఎఫ్కు 8 గ్రామాలకు ఫేజ్ 1 ఫేజ్ 2 కింద 1,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు. మిగతా ముందు 675 ఇచ్చిన 14 గ్రామాలకు 3,25,000 ఎక్స్గ్రేసియా ఇస్తారని చెప్పి జీవో ఇష్యూ చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన ఆ రోజు ఎన్నికలు రావడం వల్ల డబ్బులు ఇవ్వలేకపోవడం జరిగింది. ఎన్నికల ముందు వీళ్ళు ఏం చేసినారు? ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు అయ్యా మేము అధికారంలోకి వస్తే 3,25,000 కోట్లు 3,25,000 కోట్లు ఏదైతే పెండింగ్ ఉందో 3,25,000 ఒక్కొక్కరికి ఇవ్వాలా. దాని కింద 14 గ్రామాలకు 9,000 మందికి ఫ్యామిలీస్కు 454 కోట్ల రూపాయలు ఇవ్వాలా. అది చెల్లించడమే కాదు, 10 లక్షలు కాదు, ఆ 22 గ్రామాలకు మళ్ళీ అదనంగా 2 లక్షలు ఇస్తాం అని చెప్పి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. అదేవిధంగా గండికోట ముంపు గురైనటువంటి భూములు 1,100 ఎకరాలు ఉంది. ఈరోజు నీళ్లు నింపి వాడుకుంటున్నాం. 1,100 ఎకరాలు రైతులకు భూములు కాంపెన్సేషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు, అది చెల్లించాలా. అదేవిధంగా 450 కోట్ల ఎక్స్గ్రేసియా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం లోకేష్ గారు
ఆదినారాయణ రెడ్డి భూపేసి చెప్పిన ప్రకారం మీకు ధైర్యం ఉంటే ఆదినారాయణ రెడ్డికి భూపేసుకు నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు చేత ప్రకటన చేయించి డబ్బు రిలీజ్ చేయాలని చెప్పి ఈ రాజోలి ప్రాజెక్టు యొక్క రైతులకు న్యాయం చేయాలా, అదేవిధంగా 1,00,000 ఎకరాలకు ప్రాజెక్టు పూర్తి చేసి స్టెబిలైజేషన్ చేయాలా, కేసీకెనాల్ ఆయకట్టు గండికోట ప్రాజెక్టు ముంపువాసులకు 12 లక్షల డబ్బులు ఇవ్వాలా, ఇమీడియట్గా 3,25,000 ఏదైతే ఎక్స్రేస్ ఏందో 454 కోట్లు దానికి డబ్బులు రిలీజ్ చేయించాలని చెప్పి మీకు నిజాయితీ చిత్తశుద్ధి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఓట్ల కోసం కాదు నువ్వు రాజీనామా చేస్తా ఉన్నావు. నేను ఆ రోజు చెప్పి నీకు ఆ ధైర్యం లేదు, నీవు దోచుకునే దానికి బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ను ఉపయోగించుకుంటున్నావు తప్ప అని ఆదినారాయణ రెడ్డికి ఆ రోజు చెప్పాను. అదే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా 4 సార్లు అయినా గొప్పగా చెప్పుకుంటున్నావు. నీ ఏ ఒక్క పని చేయకపోయినా ఎవరు చేసినా నీ అకౌంట్లో వేసుకుంటుంటావు. ఆదినారాయణ రెడ్డి గారు భూపేశ్ రెడ్డికి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వచ్చి చెప్పిస్తామన్నారు. లోకేష్ దగ్గర నోరెత్తలేని పరిస్థితి భయపడినారు. కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరైనా మీరు ఈ స్టీల్ ఫ్యాక్టరీ నేను చంద్రబాబు నాయుడిని కోరుతున్నా, స్టీల్ ఫ్యాక్టరీ వెంటనే పూర్తి చేయాలా, నిరుద్యోగతకు ఉద్యోగాలు రావాలా, అదేవిధంగా ఈ గండికోట ముంపువాసులకు న్యాయం చేయాలా, భూములకు డబ్బు ఇవ్వాలా, పీడిఎఫ్ అందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ చెల్లించాలా అని చెప్పి నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నా.